ఆమ్లెట్ పొట్లం బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పెరుగు అరకప్పు, కోడిగుడ్లు 3, మసాలా దినుసులు కొద్దిగా, చికెన్ 1/2 కిలో, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, వేయించిన ఉల్లిపాయలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీరా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఆమ్లెట్ పొట్లం బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు పోసి అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, సరిపడా ఉప్పు, నూనె, నెయ్యి వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో చికెన్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పెరుగు వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె, నెయ్యి వేసి కరిగాక అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో 3 గుడ్లు పగలగొట్టి వేసి అందులో ఉప్పు, కారం, కొత్తిమీర, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అందులో వేసి నూనెతో గుండ్రంగా తిప్పుతూ కాల్చుకొని ఒక బోర్డు పైన తీసుకొని దాంట్లో ఉడికించుకున్న బాస్మతి అన్నం, ఉడికించుకున్న చికెన్, పైనుండి పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి మడిచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆమ్లెట్ పొట్లం బిర్యానీ రెడీ.